వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఆల్రెడీ విగ్రహానికి ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. కాంస్య విగ్రహం కాబట్టి ఎక్కడ రెడీగా అవైలబుల్ లేకపోవడం వల్ల కొత్త విగ్రహాన్ని ఇప్పుడు తయారు చేయడం మొదలు పెట్టినారు. వాళ్ళ ప్రకారం 20 రోజులు అంటున్నారు, 20 నుంచి 25 రోజులు అని. సో అతి త్వరలో పూర్తి చేయమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. ఆ విగ్రహం పూర్తయిన వెంటనే మళ్ళీ అదే ప్లేస్ లో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఆల్రెడీ విగ్రహానికి ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. కాంస్య విగ్రహం కాబట్టి ఎక్కడ రెడీగా అవైలబుల్ లేకపోవడం వల్ల కొత్త విగ్రహాన్ని ఇప్పుడు తయారు చేయడం మొదలు పెట్టినారు. వాళ్ళ ప్రకారం 20 రోజులు అంటున్నారు, 20 నుంచి 25 రోజులు అని. సో అతి త్వరలో పూర్తి చేయమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. ఆ విగ్రహం పూర్తయిన వెంటనే మళ్ళీ అదే ప్లేస్ లో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఆల్రెడీ విగ్రహానికి ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. కాంస్య విగ్రహం కాబట్టి ఎక్కడ రెడీగా అవైలబుల్ లేకపోవడం వల్ల కొత్త విగ్రహాన్ని ఇప్పుడు తయారు చేయడం మొదలు పెట్టినారు. వాళ్ళ ప్రకారం 20 రోజులు అంటున్నారు, 20 నుంచి 25 రోజులు అని. సో అతి త్వరలో పూర్తి చేయమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. ఆ విగ్రహం పూర్తయిన వెంటనే మళ్ళీ అదే ప్లేస్ లో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఆల్రెడీ విగ్రహానికి ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. కాంస్య విగ్రహం కాబట్టి ఎక్కడ రెడీగా అవైలబుల్ లేకపోవడం వల్ల కొత్త విగ్రహాన్ని ఇప్పుడు తయారు చేయడం మొదలు పెట్టినారు. వాళ్ళ ప్రకారం 20 రోజులు అంటున్నారు, 20 నుంచి 25 రోజులు అని. సో అతి త్వరలో పూర్తి చేయమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. ఆ విగ్రహం పూర్తయిన వెంటనే మళ్ళీ అదే ప్లేస్ లో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.